ఎన్నాళ్ళు నా బిడ్డలకి నచ్చిన తిండి పెట్టలేకపోయాను. ఇప్పుడు బుద్ధొచ్చి వండి పెడుతోండా. దానికి పోయి నువ్వొచ్చి నాతో వెటకల్లలాడుతా ఉండవా? తల్లి మనసు నీకేం తెలుసే? అంతా నా కొడుకుల కోసం, వాళ్ళని కట్టుకున్న మీకోసం. మీరు నాకు నచ్చినా నచ్చకపోయినా నా కొడుకులు మిమ్మల్ని మెచ్చి ఈ ఇంటికి కోడళ్ళని చేసినారు. తప్పదు కదా, మిమ్మల్ని కూడా ఒప్పుకోవాల్సిందే. నాకు ఓపిక లేక 4 రకాల టిఫిన్లతోనే సరిపెడతా ఉండాను. రోజు అయితే అన్ని రకాల టిఫిన్లు చేసే ఆళ్లకి నచ్చింది తిన్నాక మిగిలింది బయట బిచ్చగాళ్ళకి దానం చెయ్యాలి అని చెప్పాలి న్యాయంగా. అయితే అయినా నన్ను చేసేదానికి టైం సరిపోదు కదా. నీకిక్కడ ప్రత్యేకంగా ఏమైనా కావాలంటే చెప్పు, చేసి పెడతా. ఆహా, నిజంగా అమ్మాయిని అలా మాట్లాడింది? అసలు నేను నమ్మలేకపోతున్నానత్తా. చెప్పండి, ఇది నిజమైన పిండేనా? ఈ మధ్య బియ్యం కూడా ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయంట. అలాగే ప్లాస్టిక్ పిండి కాదు కదా, ఫ్రీగా వచ్చిన పిండా ఏంది? అంటావే అంటావు. ఎటకరం అయిపోయిండది నీకో. అత్త అనే మర్యాద కూడా లేకుండా. అంతేలే, నా కొడుకులు నాకు మర్యాద ఇస్తేనే కదా కోడళ్ళు మీరు మర్యాద ఇచ్చేదానికి. సర్లే పర్వాలేదు, నాకు మర్యాద ఇచ్చినా ఇయ్యకపోయినా నా కొడుకుల కోసం నేను చెయ్యాల్సినవన్నీ చేస్తా. వాళ్ళు సుష్టుగా తిని హాయిగా ఉంటే నాకంతే చాలు. నువ్వూరికే ఏంటి నాతో మాటలు పెట్టుకోబాకో. మో గబగబగాని ముందు అల్లం పచ్చడి చేసి ఆ తర్వాత ఏరుశనగ పప్పులు పచ్చడి చెయ్యి. ఈలోపు నేను పూరికి పిండి రెడీ చేస్తా. గబగబగాని. అత్తో, మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టున్నారు మీరు. మే ఏంది మే ఓవర్ యాక్టింగ్ అంటాండావు? మే సాంబారో, ఈడ్చి కొట్టానంటే గోడకి బల్లెతుక్కున్నట్టు అతుక్కుంటావు. నువ్వెంత, నీ సైజ్ ఎంత? నన్ను ఓవర్ యాక్షన్ అంటాండావా? హలో హలో హలో, ఏంది? అట్నుంచి ఇటు తిరిగేటప్పటికి అకస్మాత్తుగా వీరమాతలా మారిపోయారు. ఈరమాత ఏంది? ఈరమాత కనకం ఈడా. నా కర్మ కాకపోతే నేను మీకు ఇన్ని రకాల టిఫిన్లు చేయడం ఏంది? ఏందత్తా, ఇందాకున్న టోన్ మారిపోయి ఇప్పుడు వేరే టోన్ వచ్చింది. వస్తదే వస్తది. ఇందాక ఆడా నా కొడుకు నిలబడి ఇంటా ఉండాడు. ఆడు ఇంటానాడు కాబట్టే అట్టే మాట్లాడా. అంటే ఈ టిఫిన్లు ఇదంతా చేస్తా ఉండానే. నా కర్మ చేస్తా ఉంటా. కానీ ఇది మనస్ఫూర్తిగా అందరూ తిని హాయిగా ఉండాలని చేయడంలా. నా కొడుకులకి మందు మాకు పెట్టి మీ అక్క చెల్లెళ్ళు, మీ తోడుకోడళ్ళు అందర్నీ మీ వైపు లాక్కొని నా మీద తిరుగుబాటు చేసి ఇంతదాకా తీసుకొచ్చిండారు కదా. అందుకని నేను మంచితనం అనే మందేసి నా కొడుకుల్ని, నా మొగుణ్ణి, మొత్తం అందర్నీ నా వైపుకు తిప్పుకుంటుండా. నాకంటే మంచిది ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ లేరని ఆళ్లతోనే అనిపిస్తా. అదే విధంగా నీకంటే దుర్మార్గురాలు ఎవ్వరూ లేరని వాళ్ల నోటితోనే అనిపించి నిన్ను బయటికి గెంటేలా చేస్తా. అది నా ప్లాను. అబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ చేస్తిరి? ఏం ప్లాన్ చేస్తిరి? ఎప్పుడు ఇట్నే చేస్తురా? ఇప్పుడే ఇట్ట చేస్తురా? మే నీ అరవ తెలుగులో నా మీద వెటకారం పోయింది చాలే గాని, మర్యాదగా పెట్టే బేడ సర్దుకొని నాకు నమస్కారం పెట్టి పోతా ఉండు. లేకపోతే దీంతో ఎందుకు పెట్టుకున్నాన్రా దేవుడా అని నీ అరవదేవణ్ణి తలుచుకుంటూ అరుచుకుంటూ పరిగెత్తేటట్టు చేస్తా. అవునా అత్తా, నువ్వు ఏమైనా చెయ్యి కాని నువ్వనుకున్నట్టు నన్ను ఇంటి నుంచి బయటికి పంపించలేవు. ఎందుకు పంపించలేనే? ఎందుకు పంపించలేను? ఆల్రెడీ నీ తోడు పుట్టిందే నీతో సరిగ్గా మాట్లాడడంలే. ఆ లక్కమమ్మ కూడా నీతో మాట్లాడడంలే. నీ మరిది, నీ బావ నీతో మాట్లాడడంలే. ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నా మొగుడు నన్ను అర్థం చేసుకుంటాడు. నీ మొగుడు నీకు మొగుడు కాకముందే నా కొడుకే. ఆణ్ణి నువ్వు కొంగును ముడేసుకుని ఉండొచ్చేమో గాని ఆడి కడుపుని చూసే కన్న తల్లి నేనే అని ఆడి నోటితోనే అనిపిస్తా. ఆణ్ణి నిన్ను దూరం చేస్తా. ఈవిడిగారు వాడితో కాపురం వెలగబడుతుంది కదా, ఆ కొంగుకి లోబడిపోయి సచ్చినట్టు పడుంటాడని అనుకుంటుందేమో ఇది. మాకు అంత అదృష్టం కూడానా? ఏందే
నువ్వు ఆడు కలిసిలేరా? అమ్మో, మేమిద్దరం పెళ్ళయ్యి ఇంకా బ్రహ్మచర్యంలోనే ఉన్నామని తెలిస్తే ఈవిడ మమ్మల్ని పర్మనెంట్ గా దూరం చేయడానికి ఏదో ఒక ప్లాన్ చేస్తది. అస్సలు బయటపడకూడదు. ఏందే అంటే మీ ఇద్దరు ఇంకా ఒకే గదిలో ఉన్నా ఇడివిడిగా? మాకేం కర్మ, ఏజెంట్ అయినా ఒకే గదిలో ఉండి విడివిడిగా ఉంటారా? మేం ఎప్పటినుంచో కలిసి ఉన్నాం. మాకు తెలుసు కాపురాలు చేసుకోవడాలు. మీరు టిఫిన్లు కానీ అబ్బా దొంగ సచ్చింది. మేయ్ సాంబారు కొంగుతో కొట్టేసిపోతావే? నేనెక్కడ కొట్టాను? నా కొంగులో నీ కొడుకుని ముడేసుకున్నాను కదా, నీ కొడుకు కొట్టాడేమో. కొడతాడే, కొడతాడు. చెప్తా. నా కొడుకుతో నిన్ను మెడ పట్టుకుని గెంటించకపోతే నా పేరు కనకమే కాదు. అమ్మా 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 అమ్మా, ఎన్ని టిఫిన్లు వండిసినావే. ఈ పూరీలు కాల్చేదానికి స్టవ్ మీద నూనె కాలుతా ఉంటే నా ఒళ్ళు సలసలా మండుతా ఉంది. ఈ దోశలు కాలుస్తా ఉంటే డబ్బునే పొయ్యిలో వేసి తగలబెడుతున్నట్టుగా అనిపించింది. ఈ గారెలు కాలుస్తుంటే నా కడుపు కాలిందే అమ్మా. ఈ ఇడ్లీ పాత్రలో ఉడుకుతా ఉంటే నా రక్తం ఉడికిపోయిండదే. ఇదంతా నేను సంపాదించిన డబ్బే. ఇదే కదే నేను అప్పటి నుంచి మొత్తుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేసినావు. ఎక్కడికి పోతుందో ఏంటో. లేదుమా, తగ్గేదేలే. ఏదేమైనా గాని ఆ సాంబార్ని నా కొడుకుని దూరం చెయ్యాలా. ఆ తర్వాత దాన్ని బయటికి పంపించాలా. వాళ్ళని పంపించేశాక నా కొడుకులకి కోట్లిచ్చే సంబంధం చూసి పెళ్లి చెయ్యాలా. ఇప్పుడు పెట్టే ఖర్చు మొత్తం వచ్చే కొత్త కోడల దగ్గర నుంచి రావాలా. వదులుతానా ఏమి? ప్రతి దానికి ఓ లెక్కుందే. ఏందో నీ లెక్క. సరే కాని ఇంతకీ ఆ సాంబారేది? ఇదిగో టేబుల్ మీద పెట్టా. మావ్, ఈ సాంబార్ కాదుమా, ఆ కోడల సాంబారు. యాడ్నో ఉంటది ఏడే. పిలుదానే. సాంబారు, ఏ సాంబారు, సాంబారు. హలో బామ్మగారు, నా పేరు గీత. ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను సాంబార్ అని పిలవద్దని చెప్పి. ఆ తర్వాత నేను పావలాని పిలవాల్సి వస్తుంది. ఏందే, నన్ను పావలాని పిలుస్తావా? పావలా సాంబ్లానే కదా మీ పేరు. అయితే మాత్రం పెద్దదాన్ని పట్టుకుని పావలా అంటావా? నేను మీకున్న పేరు పెట్టే పిలుస్తున్నా, మీలాగా సాంబార్ అని పిలవట్లా. అట్లే పిలుస్తానే. ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? సాంబారు ఏది పిలవండి చూద్దాం. ఏంది గీత ఇట్టా మాట్లాడుతూ ఉంటే కడుపు నిండుతుందా ఏమి? కుసు కుసు కుసు. రారా గోవిందు రా. ఆహా, ప్లేట్ బానే పిరాయించారు. మీరొచ్చినారనే ఇందాక బోర్లించిన ప్లేట్ ని పిరాయించి పెట్టినా. కూర్చోండి. మో ఏంది మా రకరకాలుగా ఉండే ఐటమ్స్ ఇడా? అన్నీ మీకోసమేరా కొడక. ఇడ్లీలు, గారెలు, దోశలు, పూరీలు అన్నీ చేసిన. కడుపు నిండా తినండి. మో నువ్విట వండి పెట్టి చూస్తా ఉంటే కడుపు నిండిపోయిందమ్మా. అయితే వీడు తిండేమోనే కడుపు నిండిపోయిందట. ఓ కడుపు నిండిపోయిందంటే ఆనందంగా ఉందనే, ఆకలి లేదని కాదు. ఆకలిగా ఉంది అసలే. గమ్మునుండు. అమ్మంత ప్రేమగా వండి పెట్టింది, మొత్తం తినేయాల. తిందు తిందు, కానీ అందరం కలిసి తింటేనే కదరా ఆనందం. ముందందరినీ పిలుస్తాను. ఏమబ్బా రా టిఫిన్ తిందో. రే పెద్దడా, పెద్ద కోళ్ళ, చిన్నోడా, చిన్న కోళ్ళ, అందరూ రండి టిఫిన్ చేద్దరు. పెద్ద మహాయం పోయి చిన్న మహాయం వచ్చినా, చిన్న మహాయం పోయి పెద్ద మహాయం వచ్చినా తిప్పలేం తప్ప కదా. అదే ఉప్మా. మీకెప్పుడు జోకులే. ఉప్మా కాదు, మీకోసమే అన్ని రకాల టిఫిన్లు చేసి పెట్టినా. ఎన్ని రకాలు? ఉప్మాలోనే కరివేపాకేసి ఒక ఉప్మా, లేకుండా ఒక ఉప్మా, ఆవాలేసి ఒక ఉప్మా, వేయకుండా ఒక ఉప్మా. ఇంతేనా? నాను ఉప్మా కాదు, ఇటు చూడు ఏమేం చేసింది అమ్మా. ఇడ్లీలు, దోశ, గారె, పూరి. ఏంద్రా మనీలేనా ఇది? అవును, ఇది మనీళ్ళే, మన అమ్మాయి చేసింది. ఏందిరా ఏమన్నావు మళ్ళీ చెప్పు. ఏరా నమ్మలేకపోతున్నావా? చూసుకో, కావాలంటే చూసుకో, మళ్ళీ చెప్పేది ఎందుకో. పూరి అవునరా, గారె, అరే పూరిరా, దోశరా. పూరిదా కూర్చో. కూర్చోండ్రా. పెట్టు పెట్టు. నీకోసమే ఇవన్నీ. కూర్చో. అందరూ హాయిగా తినండి.
మనం కూడా కూర్చుందామే, ఆకలేస్తుంది, తిందాం. మౌ గమనుండు, బిడ్డలు తిన్నాక చివరిగా మనం తిందాం. ఏంది తొందర? నేను కూడా చంటి బిడ్డ లాంటిదాన్నే కదా, వయసు అయిపోయింది దాన్ని, కూర్చుంటానే. గమనే ఉండమ్మా. బిడ్డలు తిని ముందో మీ అల్లుడు తినేటప్పుడు పక్కనే కూర్చుని తింటావా? కనీసం మర్యాద కూడా లేకుండా. కనకం, ఈ టిఫిన్లు చేసి పెట్టిన ఆనందం ఒకటి అయితే, ఇప్పుడు మీ అమ్మ ముందు కాంప్లిమెంట్ అయ్యో చూడు, అల్లుడని మర్యాదని. అబ్బబ్బబ్బ బ్రహ్మాండం. మిమ్మల్ని అందరినీ బ్రహ్మాండంగా చూసుకోవాలని ఇన్ని టిఫిన్లు. ఏదో నా శక్తి మేరకు 4 టిఫిన్లు చేసిన. ఎవరెవరికి ఏం కావాలో చెప్పండి, అన్ని వండి పెడతాను. రేపటి సంగతి తినేసిన తర్వాత ఆలోచించుకుందాం. ముందు పెట్టుమా, నోరు ఊరిపోతుంది. పెట్టుకోండి పెట్టుకోండి. మౌ వడ్డించు చట్నీలన్నీ. మో అవ్వ వడ్డించిందంటే ఎంతంతే వడ్డిస్తుంది. అవో నువ్వు పక్కన నిలబడి చూస్తా ఉండు, మేమే వడ్డించుకుని తింటాం. ఆహాహాహా, ఇడ్లీ మల్లెపూలా ఉండదు. ఇడ్లీలన్నీ దారానికి కుట్టేసి జడగ పెట్టేయచ్చు మల్లెపూలాగా, అట్టుండాయి. కొంప తీసి ఆ ఇడ్లీలని అట్టా కుట్టి జడకి తగిలించావు, మొత్తం ఈగలు ముసిరి కంపు కొడతది. అతో నీకు జోకును ఎంజాయ్ చేసేది కూడా తెలీదు, గమ్మునే ఉండు. ఆహా, పూరి నా పెళ్ళం పూరి కంటే బ్రహ్మాండంగా ఉండదు. ఏం పూరే? అవును, అత్త వండిన పూరీలు ఎంత బాగున్నాయో, సూపర్ అత్త. నిన్న మొన్నటి వరకు ఎవరికో పెత్తనమిచ్చి పస్తులుండి చచ్చాం. మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తామని చెప్పి ఉప్మా పేరుతో జావ కసి చంపారు. దాంతో పోల్చుకుంటూ ఉంటే ఇది అమృతం అత్త. అవునవును, ఈ దోశలైతే ఎంత కమ్మగా ఉండాయో. అదే మొన్న ఒక మహాతల్లి హయాంలో దోశ అంటే ఎట్టా ఉంటుందో కూడా మర్చిపోయినాం. పొరపాటున దోశ వేస్తే పొయ్యిలో పడ్డ పేపర్ లాగా నల్లగా ఉండేదే తప్ప ఇంత కమ్మగా ఉండేదా? ఏమబ్బా? అవునవును, అయినా ఈ సంతోష సమయంలో దుష్టపాలన గురించి మనకెందుకు, హాయిగా తిను. మీరు తినండి అబ్బా, ఇప్పుడు ఈ పాత పురాణాలు ఎందుకో. ఎవరినా అంటే ఎవరో ఉడుక్కుంటా ఉంటారా పెద్దోడా? అంతే అంతే, గంత కదా బొంత కదా. రే గోవిందుని పట్టుకుని ఎంత మాట పడితే అంత మాట అంటావేంద్రా? మీ అన్నదమ్ములు అట్టా ఉండకూడదు. అన్నదమ్ములు దెబ్బలాడిండారంటే బాగోదు చెప్తుండా. తినండి, ఇంకొంచెం తినరా గోవిందో. అయ్యో అయ్యో అయ్యో, ఆ 4 దోశలు, 5 ఇడ్లీలు, పూరి, గారి, ప్రతోడు 4 తిన్నారే. హోటల్ అయితే ఎంత అవుతుంది? ఒక్క దోశ 40 రూపాయలు కదా, 2 పూరీలు 40 రూపాయలు కదా. అమ్మో, ఎన్నెన్ని తింటుండారో. నడిపోడైతే 4 వళ్ళు తిన్నాడు. చిన్నోడు 600. అయ్యో అయ్యో, మొత్తం తినేస్తున్నారే, వీళ్ళ కడుపులా చెరువులా. గమనే ఉండవు, బిడ్డలు తింటా ఉంటే దిష్టి పెడతా ఉండవా? ఏందో అట్ట చూస్తుండవు, దిష్టి తగులుతుంది మాకు. అదే కదరా నేను అంటా ఉండాను. ఏది ఇటీయో ముద్ద. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, దిష్టి, అందరి దిష్టి పోవాలా. తూ 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 బయట పడేసొస్తా. మౌ రామా, దిష్టి పెట్టాక. అమ్మో, 6 ఇడ్లీ ఇసిరేసినావంటే 5 రూపాయలు పోతాయి. ఊరికే దిష్టి తీసా అన్న మాటే గాని ఏముంది, ఇది కూడా ఇడ్లీయే కదా. ఇందా నువ్వే దుర్మార్గురాలా, దిష్టి తీసిన ఇడ్లీ నా నోట్లో కుక్కేసిపోతావే. నీ మంచితనం వాళ్ళ దగ్గర చూపించడానికి వాళ్ళకేమో అంత ఇడ్లీలు పెట్టి నాకేమో దిష్టి తీసిన ఇడ్లీ పెడతావా? ఎట్టుంటారా టిఫిన్ లో? సుష్టుగా తృప్తిగా తిని మీకెట్ట ఇష్టమో అట్టా బతకండ్రా. రే గోవిందో, మీ పెళ్లిళ్ళైన తర్వాత ఊళ్ళో వాళ్ళని పిలిచి మన విందు కూడా బెట్ల.
ఇంతకు ముందు ఓ తూరు అడిగిండారు కదరా ఇందు పెట్టాలని. నువ్వు గుడికి పోయి అయ్యోరి కాడ ఇందు పెట్టేదానికి మంచి రోజు కనుక్కొనరా. పత్రికలేసి ఊరందరినీ పిలుద్దాం. నిజంగానమ్మా? అవునరా, పెద్దోళ్ళ ఆశీర్వాదం ఉంటేనే కదరా మీ కాపురాలు బాగుండేది. మీ అన్నదమ్ములు మీ పెండ్లాలో అందరూ సంతోషంగుంటే నాకంతే చాలు. ఒరే గోవిందు, మీ అమ్మ ఎంతగా మారిపోయిందేంట్రా? ఆ దేవుడు మీ అమ్మ మనసుని లాండ్రీ చేసి ఉతికి కొత్తగా ఇస్త్రీ చేసిన కుటుంబ స్త్రీ అయిపోయింది. జై హో కనకం. సరేమ్మా, మేము గుడికి పోయేస్తాం. సరే, గుళ్ళో ఉండే అయ్యోరి దగ్గర దక్షిణ పెట్టి మంచి రోజు అడగాలి కదా, డబ్బులు తీసుకుపో. అయ్యోరికి 116 పెట్టు. నీ ఖర్చులకి 100 రూపాయలు తీసుకో. ఇందా నీకు కావాల్సిన డబ్బు నేను తీసిచ్చేదేంది, బీర్వాలోనే ఉంటాయి, పోయి తీసుకో. నేనేదో మాట వరుసకే అయ్యకి 116 నీ ఖర్చులకి 100 అన్నా. మీకెంత కావాలంటే అంత తీసుకోండి, సంతోషంగా ఉండండి. అట్నేమ్మా, పోయేసి వస్తా. ఆహా, మొట్టమొదటిసారి నీ తాళం గుత్తి నీ చేత్తో కాకుండా ఇంకొకళ్ళ చేతికిచ్చి డబ్బులు తీసుకోమంటున్నావు. అసలు ఈ పెనుమార్పుని నేను తట్టుకోలేకపోతున్నాను కనకం. ఈ ఆనందంలో ఒక మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఐ లవ్ యూ. చెప్పండి, ఏంది పిల్లకాయల ముందు నీ సరసం? అవును కదా, నాకు సిగ్గొచ్చేస్తుందబ్బా. పూరి, నాకు ఎంత ఆనందంగా ఉండో తెలిసినా? ఓ పాత సినిమాలో ఓ పెద్ద ఆయన పాడతాడు చూడు, వివాహబో జనంబో వింతైన వంటకంబు. ఆ పాట పాడాలని ఉండదే. అమ్మాయి స్వయంగా ఇన్ని రకాల వంటకాలు చేసి పెడుతున్నా ఎంత ఆనందంగా ఉండో తెలిసినా? అసలు ముఖ్యంగా ఆ టిఫిన్లో ఒప్పలేదు, అది పెద్ద ఆనందం. అవును, నాకు కూడా చాలా ఆనందంగా ఉండదు. అత్త కొసరి కొసరి వడ్డిస్తూ తినమంటూ ఉంటే అసలు అత్తేనా అనిపించింది. కళా నిజమా అని ఎన్నిసార్లు నన్ను నేను గెలుకుని చూసుకున్నానో చూడు, ఎన్ని మచ్చలైపోయాయో చెయ్యంతా. పైగా ఆ 4 రకాల టిఫిన్లలో పూరి ఉంది. నాకు భలే ఆనందంగా అనిపించింది. అమ్మే, నీ పేరే పూరి, మళ్ళీ పూరి కోసం ఎందుకు అంత ఆనందపడిపోతుండో? నాకు చిన్నప్పటి నుంచి పూరీనే ఇష్టం. స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ లో కూడా పూరియే అడిగేదాన్ని. ఏందమే జీవితాంతం పూరి తింటా బతికేతాం ఏమే? కావాలంటే 3 పూటలా పూరియే తింటా. నాకైతే అర్జెంట్ గా టైం మిషన్ ఎక్కేసా చిన్నప్పుడు గడిపాలని ఉండదు. ఆ చిన్నప్పుడు కూడా అమ్మ ఎట్టే ప్రేమగా రకరకాల వంటలు వండి వడ్డిస్తా ఉంటే అవి తింటా మళ్ళీ పెరిగి పెద్ద వాళ్ళని ఉండదు. పుట్టి బుద్ధెరిగిన కాడి నుంచే నిన్నటి వరకు కూడా ఇంట్లో సర్దుకుడు ఉప్మా తప్ప టిఫిన్లు ఎరగం. ఊళ్ళో ఆడపిల్లలందరికీ ఇట్లాంటి అత్తుంటే ఎంత బాగుంటుందో. అమ్మే, ఊరంతటికి ఇట్లాంటి అత్త కావాలంటే అందరినీ నేనే పెళ్లి చేసుకోవాలా. ఆ తర్వాత నీకే కష్టం. ఏయ్, తోలు ఊడిపోతుంది. నేనేం చెప్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వే కదా ఊళ్ళో ఆడపిల్లందరికీ ఇట్లాంటి అత్త కావాలంటా ఉండవు. ఇప్పుడు అట్లాంటి అత్త కావాలంటే అందరినీ నేనే పెళ్లి చేసుకోవాలా. పెళ్లి కావాలా నీకు? ఊళ్ళో ఆడపిల్లలందరినీ పెళ్లి చేసుకుంటావా నువ్వు? అబ్బా గిల్లవాకే, నువ్వే కదా చెప్పినావు. నేనేం చెప్పాను? ఇలాంటి అత్త ఉండాలన్నాను కానీ అత్తని ఊళ్ళో వాళ్ళందరికీ అత్తని చేస్తాను అనలేదు. పెళ్లి కావాలా నీకు? అబ్బా పుదులమ్మే, అబ్బా తోలు ఊడిపోయినట్టుండదే రాక్షసే. చూడు ఎట్ట నల్లగా అయిపోయిండదో. ఆ మచ్చ జీవితాంతం గుర్తుంటే ఇంకో ఆడపిల్ల ఆలోచన మనసులోకి రాదు. సరదా కన్నా కూడా శరం ఒలిచేస్తుండవు కదా నువ్వు. మీ మగ బుద్ధే ఇంత. సరదాకి సరదాకి అని మనసులో ఉండేదంతా వెళ్ళగక్కుతారు. ఏంది కథ? అమ్మే ఊరికే ఉండమ్మే, ఒక పిల్లం నీతోనే పడలేకపోతా ఉంటేనే ఊరంతా పెళ్ళాలి ఇంక నాకు. అయినా నేను అట్లాంటి వేసాలేస్తే అమ్మ ఊరికే ఉంటుందా ఏమే? చూసినావు కదా ఇప్పుడు మనం ఎంత సుఖంగా సంతోషంగా ఉండాలనే అమ్మ కోరుకుంటా ఉండదు. అమ్మలో ఈ మార్పు నేను అస్సలు ఊహించలా. నిన్న పోయే మనం ఫ్యామిలీ టూర్కి పోదామంటే ఎన్ని తిట్లు తిట్టింది. ఈరోజు మీరు కోరుకున్నట్టు ఉండండి, నచ్చింది చెయ్యండి, హ్యాపీగా ఉండండి అంటుంది. అవును, సడన్ గా అత్తలో ఇంత మార్పు పెట్టా వచ్చింది. ఏందమ్మే నీ డౌట్? మంచోళ్ళు చెడ్డోళ్ళు అయితే ఈ మనిషి ఏంది ఎట్టా మారిపోయాడని ఆలోచించడంలో అర్థం ఉంది. కానీ మంచిగా మారితే ఆలోచించడం ఎందుకో, సంతోషపడాలి గానే. అదే కరెక్టేలే.
సరేగానే ఈరోజు మన ఇద్దరం మాత్రం సినిమాకి పోదామా? కొత్త సినిమా రిలీజ్ అయ్యి ఉండదా, కార్నర్ సీట్లు తీసుకుందాం. ఆ కక్కుర్తి చూడు, కార్నర్ సీట్ అంట, కార్నర్ సీట్. మరే మళ్ళాంటి యూజ్ అంట కార్నర్ సీట్ తీసుకుంటేనే బాగుంటుందా? మొహం పచ్చడైపోతుంది. సరే పోనీ మన ఇద్దరం కార్ వేసుకుని లాంగ్ డ్రైవ్ పోదామా? కార్ అంటే నాకు ఒకటి గుర్తొస్తా ఉండదు. ఏంది? నాకు కూడా చాలా రోజులుగా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఆశగా ఉండదు. నాకు డ్రైవింగ్ నేర్పిస్తావా? అబ్బబ్బబ్బబ్బబ్బా, పెళ్ళానికి కార్ డ్రైవింగ్ నేర్పించేదానికన్నా అదృష్టం ఇంకేముంటుందా? తప్పకుండా నేర్పిస్తాలే. కారులో డీజిల్ లేదు, అమ్మ దగ్గర డబ్బులు అడిగే డీజిల్ పోయించుకుని పోదాం, సరేనా? ప్లీజ్ 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 ప్లీజ్, వెంటనే వెళ్దాం పద. ఉండు, ఇప్పుడే తిన్నాను కదా, బొక్తాయాసంగా ఉందా, ఓ 10 నిమిషాలు ఆగిపోదాం. అసలు టిఫిన్స్ అలా పెట్టగానే కరువు సామ్రాజ్యపు సామ్రాట్ లాగా ఏం తిన్నావయ్యా సామి? దిష్టి పెట్టబాక, కడుపు నొప్పి వస్తా ఉంటదా? అబ్బా కడుపు నొప్పి. అది దిష్టి కడుపు నొప్పి కాదు, బాగా కుక్కేసావు కదా అది. కొండలన్నీ అరిగిపోయి వయసునదే, నువ్వు గమ్మునే ఉండు. వాతాపు చేరినాం, వాతాపు చేరినాం, వాతాపు చేరినాం, వాతాపు చేరినాం. ఏంది మే నవ్వుతున్నా? జీర్ణమయ్యేదానికి మంత్రం చెప్పుకుంటా ఉంటే మరి అంతే కదా, కడుపునంట తడుముకుంటూ వాతాపి జీర్ణం అంటూ ఉంటే అట్టే జీర్ణం అయిపోతుందే. చూసినావా? వాతాపు జీర్ణం.